రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్లో పర్యటించారు కలెక్టర్ గరిమా అగర్వాల్. తడిసిన ధాన్యం సేకరణపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 2,33,758 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. 80% ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములకు ధాన్యం రవాణా లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు కలెక్టర్ గరిమా అగర్వాల్. మనకి ప్రొక్యూర్మెంట్ దాదాపు దగ్గరికి వచ్చింది. దాదాపు 80%, దీంతో పాటు 2,33,000 మెట్రిక్ టన్ మనము ప్రొక్యూర్ చేయగలిగాము. ఈ సీజన్ మనకి హిస్టారికలీ హై అరైవల్ ఉంది, ప్యాడీ అరైవల్, అండ్ ఇప్పుడు వరకు హిస్టారికలీ హై ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం జరిగింది. మనకి ఇంకా లాస్ట్ 20% ప్రొక్యూర్మెంట్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దీని కొరకు మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మరియు ఐకేపీ మరియు కోఆపరేటివ్ మరియు ట్రాన్స్పోర్ట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. రోజుకి ఎర్లీ మార్నింగ్ టీసీ పెట్టి ప్రతి ఒక్క మండల్లో స్పెషల్ ఆఫీసర్ పెట్టి ప్రతి ఒక్క మిల్లు మా తహసీల్దార్ కానీ డీటీకి పెట్టి అన్లోడింగ్ అన్ని చేస్తున్నాము. మన జిల్లాలో కూడా నిన్న అంత పెద్ద వర్ష పడలేదు, కానీ సిరిసిల్ల మరియు తంగల్పల్లి మండలాలు కొంతవరకు వర్ష పడింది. దీంతో పాటు ఇవాళ ఈ అంకుషాపూర్ గ్రామంలో కొంతవరకు ధాన్యం వెట్ అయింది. అది కొరకు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా DCSO గారికి దీనికి బాయిల్ మిల్లో షిఫ్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం